హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్పరాజ్ 0818. చెప్పాలి కదండి, దేశాలు దాటే దేశాలు వెళ్తానని. ఆ రోజైతే వచ్చేసింది. ఇది వచ్చేసి లగేజ్ ప్యాకింగ్ అనమాట. సో మేము లగేజ్ ప్యాక్ చేసుకున్నప్పుడు మా ఇంట్లో మా అబ్బాయి అక్కడ ఉన్నాడు అని ఎతుకుతుంటే ఆడు పెట్లో ఉన్నట్టు మాకు తెలియలేదు. మా అత్తయ్య చూసి ఆడుకుంటే మా అబ్బాయి అందులో ఆడుతున్నాడు అనమాట, పెట్లోని. సో మా అబ్బాయితోని మా అత్తయ్య నేను కలిపి డబ్బులు, అక్షింతలు, పసుపు, కుంకుమ సో మా బాబుతో వేసాం అనమాట. మా అబ్బాయి పూజ చేస్తున్నట్టు చాలా బాగా వేస్తున్నాడు అనమాట. ఇక్కడ అవన్నీ అయిపోయాక అత్తి పసుపు కుంకుమ కూడా పెట్టమన్నారు అనమాట. ఫస్ట్ వెళ్దాం కాబట్టి ప్రాసెస్ అంతా అలా చేస్తున్నారు. సో ఇక్కడ మా అబ్బాయి అయితే పూజ స్టార్ట్ అయిపోయింది. మా అత్తయ్య బొట్టు కూడా పెడుతున్నారు. యాక్చువల్లీ ఫస్ట్ పెడతారు బొట్టు, మా అబ్బాయి అన్నీ వేసాక మా అత్తయ్య బొట్టు పెడుతున్నారు అనమాట. ఇక్కడ మా వాడు దుబ్బాలుతున్నాను ఎగ్జైట్తో బాగా డాన్స్లు వేస్తాడు, మామూలుగా ఉండదు ఎగ్జైట్మెంట్. సో వాడితోనే మొత్తం బట్టలు మా అత్తయ్య, నేను, మావయ్య అందరం ఒక్కొక్క జత పేరుస్తున్నాం అనమాట. మొత్తం ఓపెన్ చేసి ఇప్పుడు డ్రెస్సులు మొత్తం అన్నీ సర్దేసుకున్నాం అనమాట. బాబు, నేను, అత్తయ్య, మావయ్య అన్ని డ్రెస్సులు అయితే ఒక్కొక్కటి పేర్చుకొని మామూలుగా ఆ రోజు ముహూర్తానికి పెట్టేసాం అనమాట. ముందు రోజు ఇది. తర్వాత మా అత్తయ్య వచ్చేసి కేక్ చేశారు. చాలా అంటే చాలా డెలిషియస్గా ఉంది కేక్. ఇక్కడైతే మావయ్య గారు ఒక కాటన్ అయితే సెట్ చేస్తున్నారు అనమాట. కాటన్లోని కొన్ని గ్రాసరీస్ అటు సెట్ చేస్తాము. ఇవి నా పాస్పోర్టు, బాబుది పాస్పోర్ట్ అనమాట. సో పాస్పోర్ట్స్ మేము ఒక 15 డేస్లో మాకు బాగానే ఈజీగానే వచ్చేసింది. పాస్పోర్ట్కి ఏం పెద్ద ప్రాబ్లం అనిపించలేదు, పాస్పోర్ట్ బాగానే వస్తుంది మాకు. ఇక్కడ వచ్చేసి టికెట్స్, ఇవి మేము వెళ్ళవలసింది వీసా, మా వారిది అక్కడ అక్కమ్మ, మా వారిది కూడా ఉండాలి అంటే ఆయనది కూడా జెరాక్స్ కాపీస్ తీసుకున్నాము. టికెట్స్, వీసా మొత్తం అన్నీనా. మాది వైజాగ్ టు ముంబై టు ముంబై టు మేము వెళ్ళే ప్లేస్ అనమాట. ఇదే ప్లేస్ అనేది నేను లాస్ట్లో చెప్తాను మీకు. సో ఇక్కడ వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంట్లో ప్యాకింగ్ మమ్మీ వాళ్ళు చేస్తున్నారనమాట. మా డాడీ ఫస్ట్ టైం ఇలా ప్యాక్ చేయడం. మావయ్య అంటే చాలాసార్లు వెళ్ళారు కాబట్టి మావయ్య కూడా వెళ్ళేవారు గల్ఫ్, సో మావయ్యకి కూడా తెలుసు. కానీ మా డాడీ వచ్చేసి ఫస్ట్ టైం చేయడం. మా మమ్మీ డాడీ ఇటు సైడు, మావయ్య అత్తయ్య ఇంటి సైడు బాగా చేశారు ప్యాకింగ్. వాళ్ళు అనకాపల్లికి లగేజ్ అయితే స్టార్ట్ అవుతున్నాం. ఎక్కడికి అనుకుంటున్నారా, నేను మా వారి దగ్గరికి అభిదుబ్బి వెళ్తున్నానండి, నేను బాబున. సో ఫైనలీ ఫ్లైట్ అయితే 4:45 అనమాట. బట్ ఇక్కడ నాకు చిన్న ఇమిగ్రేషన్ ప్రాబ్లం ఉంది. సో కొద్దిగా బేగా స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడైతే టైము 12:30 అలా అవుతుంది. మా మమ్మీ వాళ్ళు కూడా వస్తున్నారు, అందరం కలిపి స్టార్ట్ అవుతాం. బాయ్. ఫైనలీ ఐఎమ్ గోయింగ్ టు అబుదాబి అనమాట. సో మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. మా డాడీ వాళ్ళు అనకాపల్లిలో లగేజ్ తీసుకొని కార్ వేసుకొని వస్తున్నారు. సో మా ఇంటి దగ్గర లగేజ్ కూడా మొత్తం ఫిల్ చేసి పెట్టేసామన్నమాట. ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోతున్నాం. మమ్మీ, నేను, చెల్లి, డాడీ, మావయ్య గారు, 2 పిల్లలు, అత్తయ్య, మేము అందరమే వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో మా వేద చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటున్నాడో కార్లోని, చాలా సైలెంట్గా ఆడుకుంటున్నాడు. సో దారిలో కూడా మేము ఒక చిన్న స్టాప్ ఉంది, ఆ స్టాప్ అని కూడా చూసుకొని మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్, సో హ్యాపీ. వచ్చేసా, ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను నేను. ఫైనల్లీ నేను మా వారి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. బట్ చాలా భయం అండి. ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్కి చాలాసార్లు వెళ్ళాను, కానీ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం ఎగ్జైట్మెంట్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. అక్కడ ఏంటి అడుగుతారో తెలీదు, వాళ్ళు ఏం మాట్లాడతారో తెలీదు, మనకేమో భాష రాదు. బట్ ఏదో రకంగా అయితే మేనేజ్ చేస్తానండి. చాలా బాగా సేఫ్ జర్నీగా వెళ్ళాము. సో ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే చూస్తాను అనమాట ఎలా వెళ్ళాం ఏంటని. కానీ దారిలో పోలీసులు కూడా చెకింగ్ చేశారు, ఇప్పుడు ఎలక్షన్ టైం కదా అని. సో మేము ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. ఫైనల్లీ ఎయిర్పోర్ట్కి అయితే వస్తాం. ఇక్కడ ట్రాలీ అయితే తీసుకొని అత్తయ్య, మావయ్య, మమ్మీ వీళ్ళందరూ కూడా లగేజ్ని అయితే షిఫ్ట్ చేస్తున్నారనమాట. బాబుని అత్తయ్య చూసుకున్నారు, లడ్డు వాళ్ళ బాబుతో సరిపోతుంది, నీ బ్యాగులు తీసుకొని మావయ్య 2 ట్రాలీస్ మీద మొత్తం సెట్ చేశారనమాట. యాక్చువల్లీ నా లగేజ్ 70 kgs అనమాట. 35 నాకు, 35 ఘనశ్యామ్కి. హ్యాండ్ లగేజ్ 5 kgs అనమాట. సో మేము అది కాకుండా ఫర్దర్గా మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారనమాట, వాళ్ళకి 2 kids అనమాట. సో వాళ్ళకి 70 kgsతో స్టాప్ అయిపోయింది. సో మమ్మల్ని ఒక 25 kgs అరేంజ్ చేసుకోమన్నారు. వాళ్ళకి చాలా అంటే చాలా థ్యాంక్ యూ చెప్పాలి. ఆ టైంలో నాకు సేఫ్ అయింది. ఫైనలీ వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ ర్యాప్ చేయించాం ఎయిర్పోర్ట్లో. ఈచ్ కాటన్కి 300 తీసుకున్నారు. సో ర్యాపింగ్ అయితే చేయించాము.
మేము లగేజ్ని తీసుకెళ్ళడానికి చాలా అంటే చాలా సఫర్ అయ్యాం అనమాట. ఈ పిల్లలు ఈ లగేజ్ తీసుకెళ్ళడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. బట్ ఎప్పుడు చూస్తామా అని వాళ్ళ ఒక ఎగ్జైట్మెంట్ ఉంది. మేము వెళ్ళినప్పటికీ మా కుస్మక్కల్ ఫ్యామిలీ వస్తారు, కాకపోతే మా అక్క వాళ్ళు లేట్ అనమాట. మొత్తం మేము 3 ఫ్యామిలీస్ వెళ్తున్నాము. మేము వెళ్ళిన 5 మినిట్స్కి ఇంకో ఫ్యామిలీ అంటే నాకు కాటన్కి హెల్ప్ చేశారు కదా, సో వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చేసింది. సో పిల్లలు ఆడుకుంటున్నారు. మొత్తం అందరూ వచ్చాక ఒకసారి లోపలికి వెళ్దాం. టికెట్స్ అన్నీ కూడా ఒకరి పేరు మీదే వచ్చాయి, మా కుసుమక్క పేరు మీదే టికెట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఫైనల్లీ అక్క వాళ్ళందరూ వస్తారు. అత్తని మమ్మీని ఎదురు రమ్మని నేను లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. మా మమ్మీ 1 మంతే కానీ ఎప్పుడు ఇలా ఒక్కరిదాన్ని పంపలేదు. పాపం చాలా ఏడ్చారు మా మమ్మీ. ఫైనలీ లోపలికి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా లోపల నుంచి మా కష్టాలు చూసుకోవాలండి, అది తొయ్యలేక. కానీ ఎయిర్ ఇండియా ఆఫీస్ వాళ్ళు చాలా అంటే చాలా మంచి వాళ్ళు. మాకు వైజాగ్లో కూడా చాలా హెల్ప్ చేశారు. అవి ఎక్కించినప్పుడు అది కూడా వాళ్ళే తీసి వేసారనమాట. వెయిట్ లిఫ్ట్ చేయలేకపోతున్నామని. మా కుసుమక్కాలకి ఒకే దాంట్లో 40 kgs వేశారు. ఎవరైనా వెళ్ళేలా ఉంటే ఒకే దాంట్లో 40 kgs ఎప్పుడు వేయకండి, మినిమం 2 బ్యాగ్స్లో వేయండి. పాప మా అక్క వాళ్ళకి ఒక 10 kgs తీసేయమంటే అప్పటికప్పుడు మా దగ్గర వేరే బ్యాగ్ ఉండడం వల్ల మేము ఆ బ్యాగ్లో వేసుకున్నాము. రియల్లీ చాలా అంటే చాలా బాగా వెళ్ళాం మేము. ఫైనల్లీ మా చెకింగ్ బోర్డింగ్ పాస్ ఇస్తారు. మమ్మీ వాళ్ళకి బాయ్ చెప్పేస్తున్నాం, అత్తి మావికి. మాకు ఫైనల్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. సో సార్కి హాయ్ చెప్పాము. మాకు ఆయన కూడా ఫ్లైట్ టైం అయిపోతుందని చాలా స్పీడ్గా వెళ్ళిపోయారు. మాది ముంబై ఫ్లైట్, ఆయనదేమో హైదరాబాద్ ఫ్లైట్ అనమాట. సో ఇక్కడ మా పిల్లలందరినీ చెకింగ్ చేయించారు. మొత్తం వాలెట్స్, నెక్స్ట్ ఫోన్స్ ఇవన్నీ చెకింగ్ చేశాక మమ్మల్ని కూడా స్కాన్ చేశారు. ఇక్కడ ఆ స్కానింగ్ మొత్తం అయిపోయింది. ఇంకా ఫ్లైట్ ఎక్కడానికి ఒక 2 minutes మాత్రమే టైం ఉంది. ఇక్కడ ఎయిర్పోర్ట్లో రెస్టారెంట్ అనమాట అది. సో మేము పిల్లలందరం కూర్చున్నాం అనమాట. ఫైనల్లీ మా బోర్డింగ్ పాస్ తీసుకొని మేము లోపలికి వెళ్ళిపోతున్నాం. ఫైనల్లీ లోపలికి వస్తామండి. లోపలికి రాగలే మా పిల్లలు కూడా ఫ్లైట్లు చూసి చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యారు. సో ఎయిర్ ఇండియా ఉంది, డొమెస్టిక్ ఫ్లైట్స్ అన్నీ ఉన్నాయి. కాకపోతే మేము కిందకి వెళ్తాం అనుకున్నాం, డైరెక్ట్ ఫ్లైట్లోకే వెళ్ళాం అన్నమాట. ఫైనలీ ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోయాము. ఫుల్ స్మోక్ అయితే వదిలేరు. సో మా సీట్స్ అక్కడ ఎయిర్ ఇండియా ఆఫీస్ వాళ్ళు మాది తీసుకొని మేము సీట్స్ కానీ హెల్ప్ అని అడిగారు. ఓకే హెల్ప్ చేయండి అంటే వాళ్ళే 2-3 మెంబర్స్ ఒక దగ్గర, 3 మెంబర్స్ ఒక దగ్గర, నేను బాబు ఒక దగ్గర ఉన్నాను అనమాట. సో లోపలికి వెళ్ళి ఎవరి సీట్స్లో వాళ్ళు ఫుల్ కూర్చున్నాక అందరూ భయంపించారండి. పైకి వెళ్ళినప్పుడు భయంగా ఉంటుంది, దిగినప్పుడు భయంగా. మాకు ఏం అనిపించలేదు, చాలా హ్యాపీగా అయితే వెళ్ళాము. సో వెళ్ళిన ఒక 5 minutesకి అక్కడ కూర్చున్నాక మాకు చెప్తున్నారనమాట, మొత్తం ఇంకా ఫ్లయింగ్ అయ్యే టైం అయిపోయింది. మేము ఫ్లైట్ ఎక్కిన వెంటనే ఇక్కడ డెమో చూపిస్తున్నారు, సీట్ బెల్ట్ ఎలా ఎట్టుకోవాలి, ఒకవేళ ఆక్సిజన్ అందకపోతే సో ఆక్సిజన్ ఎలా వాడాలి, దానివల్ల ఏంటి యూజ్, మొత్తం అన్నీ కూడా వాళ్ళు డెమో అయితే చూపిస్తున్నారు. ఎమర్జెన్సీ విండో దగ్గర ఏంటవుద్ది మొత్తం అన్నీ కూడా ఆవిడ చెప్పారనమాట. ఫైనలీ ఫ్లైట్ అయితే మూవ్ అయిపోయిందనమాట. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో ఫ్లైట్ ఎక్కిన 1/2 hourకి ఫుడ్ అయితే ఇచ్చారనమాట. బాబుకి వెజ్జా నాన్ వెజ్ అని కూడా వాళ్ళు అడిగారు. బాబుకి నాన్ వెజ్ రోల్స్ ఇచ్చారు, మాకు వెజ్ ఇచ్చారనమాట. సో వెజ్ చికెన్ రోలు, ఆలు అనుకుంటా, ఆలు గ్రిల్ చేసి ఇచ్చారు. నెక్స్ట్ కేక్ ఇచ్చారు, వాటర్ బాటిల్ ఇచ్చారనమాట. సో ఫుడ్ బాగానే ఉంది, తిన్నాం కానీ బాగానే ఉంది. ఫుడ్ అయితే ఫినిష్ చేస్తాము.
మేము కరెక్ట్గా కోటలేస్ 4కి ఎక్కాము. కోటలేస్ 6 కల్లా మేము దిగిపోయాము. ఒక పావు గంట ముందే దింపేశారనమాట. వేనే దిగిపోయాము. చాలా బాగా జర్నీ, సేఫ్ జర్నీ. ముంబైకి చాలా ఫ్రీగా ల్యాండ్ అయిపోయాము. నెక్స్ట్ మధ్యలో అయితే మా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేశారో. కొంచెం మంది ఫ్లైట్ ఆగిందా అని ఒక పిల్లలు అడిగేవారు. ఫ్రెండ్స్, ఫైనల్లీ సేఫ్ రీచ్ ద బొంబాయి. బాయ్ చెప్పు. మేము పెద్దోళ్ళమి 3 మెంబర్స్, కిడ్స్ 5 మెంబర్స్ అనమాట. ఒక 2 ఫ్యామిలీస్ ముందే వెళ్ళిపోయారు అనమాట. మొత్తం 5 ఫ్యామిలీస్ అనమాట. సో చాలా అంటే చాలా బాగా జర్నీ అయ్యింది. పిల్లలు దారిలో భలే ఆడుకున్నారు ఎక్కడికక్కడ ఎక్సలేటర్స్ మీద. వన్స్ పిల్లలు, మా అబ్బాయిని చచ్చర పిడిగా అనుకోండి, మా అబ్బాయి చాలా బాగా ల్యాండ్ అయిపోయి అక్కడి నుంచి పిల్లలు కొద్దిగా వాష్రూమ్కి వెళ్తానంటే వాష్రూమ్స్ చూసుకొని అందరికన్నా మేమే లాస్ట్ వెళ్ళాం అనమాట. చాలా అంటే మేము ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి ఇక్కడికి వెళ్ళడం చాలా దూరంగా ఉంది. ఫైనలీ లగేజ్ తీసుకోవడానికి అందరికన్నా లాస్ట్ మేమే వచ్చాము. ఏ ఫ్లైట్ వాళ్ళది అక్కడ రాసి ఉంటుంది. ఎయిర్ ఇండియా దగ్గరికి మనం వెళ్ళిపోతే మన ఫ్లైట్ వచ్చిన దగ్గర అక్కడి నుంచే మనకి కొరియర్ వచ్చేస్తాయి. మొత్తం లగేజ్ మొత్తం వచ్చేస్తుంది. సో అందరూ వెయిట్ చేస్తున్నారు. లగేజీలు వెళ్ళినప్పుడు ఆయన వేయడం వల్ల మాకు పర్వాలేకపోయింది. తీసుకున్నప్పుడు చాలా కష్టపడ్డాము, కానీ ఇక్కడ కూడా హెల్ప్ చేశారు కొంచెం మంది. మా లగేజ్లు ఎక్కడ వస్తాయి కానీ ఫస్ట్ టైము ప్రతిదీ కనుక్కొని వెళ్ళడానికి చాలా టైం పట్టింది. కానీ మా లగేజ్లు ఒకటి వస్తున్నాయి అనమాట. మేము చూసుకుంటున్నాము ఏ లగేజ్ మాది ఎక్కడ ఉంది. మా ముగ్గురివి కదా, సో నావి 2 కాటన్స్, 2 బ్యాగ్స్, ఒకటి నార్మల్ హ్యాండ్ బ్యాగ్ ఒకటి, మళ్ళీ 5 లగేజ్ బ్యాగ్ ఒకటి నేను తగిలించుకొని ఇది లిఫ్ట్ చేసి అందుమే పెట్టడానికి చాలా అంటే చాలా సఫర్ అయ్యాను అనమాట. బట్ ఎత్తలేకపోయాను. ఈలోపు మా అక్క కొద్దిగా హెల్ప్ చేయవా అని చెప్పాను. అంటే ఎవరికి ఒకరికొకరు హెల్ప్ చేయడానికి ముందు లగేజ్ మొత్తం కింద దింపేసుకుంటే ట్రాలీలో ఒకరికొకరు పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాము. ఫైనల్లీ మొత్తం అందరి వస్తాయి అనమాట. అక్క నాకు కొద్దిగా హెల్ప్ చేయవా, అస్సలు లిఫ్ట్ చేయలేకపోతున్నాను బ్యాగ్ అంటే అప్పుడు మా అక్క వచ్చింది. మా అక్క నేను లిఫ్ట్ చేసి బ్యాగ్ అయితే పెట్టేసాం అనమాట. మేము ముంబైలో దిగిపోయిన వెంటనే లగేజ్ మొత్తం మేము 4th ఫ్లోర్కి వెళ్ళాలని చెప్పారు. అబుదాబి ఫ్లైట్ అంటే 4th ఫ్లోర్కి వెళ్ళాలన్నారు. 4th ఫ్లోర్కి వెళ్ళిపోయాక లగేజ్ మొత్తం ఒక దగ్గర పెట్టేసి అక్కడ ఒక ఆవిడని పెట్టి నేను మా అక్క ఎయిర్ ఇండియా ఆఫీస్ ఎక్కడ ఉందో వెళ్ళామన్నమాట. ఈలోపు ట్రాలీస్ అన్నీ ఒకసారి షిఫ్ట్ చేస్తారనమాట అవతలకి. సో అక్క నేను ఆ ఆఫీస్కి వెళ్ళి ముందు ఏంటనేది కనుక్కుంటే మాకు 11 o'clock ఫ్లైట్ అన్నారు. ఆ 11 o'clock ఫ్లైట్ మరి ఎక్కడ ఉండాలి, ఇమిగ్రేషన్ ఎక్కడ వద్ది మాకు కూడా తెలియదు కదా. సో తనకి పిల్లలు 5గురిని అప్పచెప్పేసి నేను అక్క ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి వెళ్ళాం అనమాట. మాకు ఇక్కడికి వెళ్ళాక మంచి ట్విస్ట్ అయితే దొరికిందనమాట. ఆ ట్విస్ట్ ఏంటనేది నేను నెక్స్ట్ పార్ట్ 2లో చెప్తాను. సో మీరైతే ఎయిర్పోర్ట్ చూడండి, చాలా అంటే చాలా అందుకే ముంబై లైట్స్ వెళ్తేనే అంత బాగుంది. మొత్తం లైట్స్ వెళ్తే చాలా బాగుంటుంది నిజంగా. ఎయిర్పోర్ట్ మట్టుకు వైజాగ్ ఓకే, ముంబై చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అంట. వాక్ చేసే చాలా టైం పట్టింది. పైకి వెళ్ళి పిల్లల్ని తీసుకొని వెళ్ళి ప్రతి చెకింగ్కి కూడా పిల్లల చేతిలోనే పాస్పోర్ట్ ఉండాలంట. అయితే మాకు చాలా రిక్వెస్ట్ చేసి మాకు ఒక ట్విస్ట్ జరిగాక వాళ్ళు కొద్దిగా రిక్వెస్ట్ చేయగలి బోర్డింగ్ అయితే చేస్తున్నారు అనమాట. వెయిట్ చూసి బోర్డింగ్ పాస్ ఇస్తున్నారు.
బట్ ఇక్కడ మా అబ్బాయి అస్సలు సమంగా ఉండట్లేదు. ఆఫీస్ వాళ్ళే మాకు దగ్గరుండి తీసుకెళ్లారు. మీకు గనక ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.